హలో ఎవరివన్. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ఆస్తుల కేసు విషయంలో ఇప్పుడు కోర్టుకి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, అలానే ఇప్పుడు కోడి కత్తి కూడా వెలుగులోకి వస్తుంది. సో అసలుకి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తప్పదంటారా? సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల విచారణ కొంత మేరకు ముందుకు కదిలిందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే నాంపల్లి సిబిఐ కోర్టులో ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుకి ఒక మెమో దాఖలు చేశారు. ఓకే. అయితే దాన్ని వెనక్కి తీసుకున్నారు మళ్ళీ. ఎందుకనంటే యాక్చువల్గా ఆయన లండన్ వెళ్ళారు ఈ మధ్యకాలంలో. లండన్ వెళ్ళినప్పుడు కొన్ని ఆంక్షల నడుమ పర్మిషన్ ఇచ్చింది వెళ్ళటానికి కోర్టు. అయితే ఆంక్షలను ధిక్కరించారు అనేటువంటిది కోర్టు భావిస్తుంది, సిబిఐ భావిస్తుంది. కోర్టు కాదు, సిబిఐ భావిస్తుంది. ఎందుకనంటే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆయన. ఆ ఫోన్ నెంబర్ 2 సార్లు సిబిఐ వాళ్ళు ఫోన్ చేస్తే పనిచేయలేదని, అది సిబిఐ కోర్టుకి సిబిఐ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఓకే. ఆ తర్వాత ఆయన రెగ్యులర్ విచారణ జరగాలంటే ఖచ్చితంగా ఈయన వ్యక్తిగతమైన హాజరు కావాలని చెప్పి ఒక పిటిషన్ వేసింది సిబిఐ. సో దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అరెస్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 21వ తారీఖున ఆయన హాజరు అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ సిబిఐ కోర్టులో నాంపల్లిలో వ్యక్తిగత హాజరు అయ్యే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత హాజరు నుంచి 6 సంవత్సరాల క్రితం ఉపశమనం పొందారు ఆయన. సో 6 సంవత్సరాల నుంచి ఆయన ఇప్పటి వరకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాల. మొత్తం ఇది కేసు 12 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఓకే. 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి ఆయన వ్యక్తిగతంగా అసలు కోర్టు వైపే చూడకుండా 6 సంవత్సరాల నుంచి ఉన్నాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు హాజరు కావాలి, రెగ్యులర్ విచారణ ప్రారంభించాలని చెప్పి కోర్టు రమ్మని చెప్తే కోర్టుకి హాజరు కావడానికి ఆయన సిద్ధమవుతున్నారు. 21వ తారీఖున ఆయన హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను వస్తాను, నాకు వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ కల్పించండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేస్తే దానికి కూడా కోర్టు అంగీకరించలేదని చెప్పి తెలుస్తుంది. ఓకే. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని, రెగ్యులర్ విచారణ జరపాలని చెప్పి కోర్టు చెప్పింది. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆయన హాజరవుతారా, లేదంటే 21వ తారీఖు హాజరయ్యి ఆయన మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను హాజరవుతానని చెప్తారా? అసలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను ఎందుకు హాజరవుతానని చెప్తున్నారు ఆయన? తనకి భద్రత కల్పించలేరు, ప్లస్ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, తనకు భద్రత కల్పించాలంటే కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మనకి మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతున్నారు. ఓకే. యాక్చువల్గా ముఖ్యమంత్రి కాకముందు ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవాళ్ళు. 2019లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఆయన హాజరు కావట్లా. ఎందుకంటే భద్రతకి చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. బహుశా ఈ కాజు చెప్పడానికే 1000 మందిని ఆయన భద్రత కోసం నియమించుకొని ఉంటారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. 2024 ముందు 1000 మందితోటి ఆయన భద్రతని ఆయన కల్పించుకున్నారు. ఓకే సార్. అయితే న్యాయస్థానం ముందు అందరికీ సమానమే అంటుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇన్ని ఇయర్స్ పట్టింది? అట్లానే ఇప్పుడు ఈయన రిక్వెస్ట్ చేసే ఇవన్నీ కూడా సో ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు న్యాయం అనేది రూల్ ఫర్ ఆల్ అనేది చెప్పుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఇండియాలో న్యాయ వ్యవస్థ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆ న్యాయ వ్యవస్థ మీదనే సుప్రీంకోర్టు న్యాయవాదులే బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు ఒకప్పుడు సుప్రీంకోర్టులోని. ఓకే. మీడియా ముందుకు వచ్చి. సో దాని గురించి అంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఎందుకంటే వాళ్ళు న్యాయ వ్యవస్థను విమర్శిస్తారు, న్యాయ వ్యవస్థను విమర్శిస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఏం బతుకుద్ది అనే యాంగిల్లో వాళ్ళు మాట్లాడతారు. కానీ న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. మన ఢిల్లీలో ఈ మధ్యకాలంలో కరెన్సీ కాలిపోతే ఆ జడ్జి ఇంట్లో దొరికితే ఏం చేశారు? ఏం చేయలేదు కదా. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, బోల్డన్ని ఉన్నాయి. ఇప్పుడు జ్యుడిషియరీలో ఉండేటువంటి కరప్షన్ ఏంటి ఇవన్నీ అందరికీ జగద్విదితమే. సామాన్యులకి అందుబాటులో న్యాయ వ్యవస్థ లేదు అనేది వాస్తవం. రూల్ ఫర్ ఆల్ అనేది చెప్పుకోవడానికి అందంగా ఉంటుంది, కానీ దాన్ని తిరగేస్తే రూల్ ఈజ్ ఫర్ రిచ్ అని చెప్పి అనొచ్చు, లేదంటే రూల్ ఈజ్ ఫర్ పవర్ అనొచ్చు. సో కాబట్టి ఇప్పుడు అది కనుక అలా చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. ఏ కేసులోనైనా ఎవరికైనా సాధ్యం అది. ప్లస్ 6 సంవత్సరాల నుంచి అసలు కోర్టు ముఖమే చూడాల. అది ఎవరికైనా సాధ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మన ఇండియన్ ఎలా ఉంది జ్యుడిషియరీ వ్యవస్థ అనే దానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. అప్పుడు అసలు జగన్ కేసుల్ని ఒక కేస్ స్టడీ కింద తీసుకొని యూనివర్సిటీల్లో పెట్టాలని చెప్పేసి అంటున్నారు కదా. లా కోర్సుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసుని ఒక కేస్ స్టడీ కింద పెట్టాలని అంటున్నారు కదా. లండన్ యూనివర్సిటీలో కూడా ఈ కేసుల మీద రీసెర్చ్ చేశారంట. అసలు ఇండియన్ జ్యుడిషియరీ వ్యవస్థ ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి కేసుని ఒక
కేస్ స్టడీ కింద తీసుకొని దాని మీద రీసెర్చ్ చేశారని కూడా లండన్ యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీలో ఆ మధ్యకు వచ్చినటువంటి న్యూస్. సార్ దీన్ని బట్టి నిజంగా ఇండియాలో ఒక పొలిటీషియన్ ఉన్నంత పవర్ ఇంకెవరికి లేదంటే ఏమంటారు? అందుకే కదా ఇప్పుడు ఎవరు సినిమా వాళ్ళు పొలిటీషియన్ కావాలనుకుంటారు, పారిశ్రామికవేత్తలు పొలిటీషియన్ కావాలనుకుంటారు, వీళ్ళందరూ పొలిటీషియన్ కావాలని అనుకుంటారు. ఎందుకు? అల్టిమేట్ గా కష్టం లేకుండా ఈజీగా ప్రజాస్వామ్యం ఎలా దోసేయి. ఎందుకంటే ఇంత సింపుల్ గా అంటే ఇన్ని ఇయర్స్ వరకు దాన్ని అసలు టచ్ కూడా చేయకుండా ఆ కేసుని. అంతే కదా, జ్యుడిషియరీ వ్యవస్థ అలా ఉంది. జ్యుడిషియరీ వ్యవస్థలకు లోపలికి వెళ్తే అది ఏదో అంటారు చేశారా, మన కుటుంబం గురించి మనం చెప్పుకున్నట్టు మన జ్యుడిషియరీ వ్యవస్థ గురించి మనమే చెప్పుకోవాల్సిన పరిస్థితి. సో దాని గురించి మనం చెప్పుకోవడం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కేసులను చూస్తే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఎట్టకేలకు సిబిఐ వాళ్ళు పిటిషన్ వేశారు, సిబిఐ కోర్టు రమ్మంటుంది, దాన్ని హాజరవుతాడు, రెగ్యులర్ విచారణ జరగబోతుంది. రెగ్యులర్ విచారణ జరిగితే ఏమవుతుంది అనేది చూడాలి, అదొక ఆసక్తికరమైన అంశం. సరే, ఈ కేసు ఎలా ఉంటే ఇంకోటి కోడికత్తి కేసు. ఏంది కోడికత్తి కేసు అంటే 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో ఈయన మీద కోడి కత్తితోటి హత్యాయత్నం చేశారు అనేది అప్పుడు ఒక కేసు. అది శ్రీన్ అనే అతను ఎవరో హత్యాయత్నం చేశారు ఎయిర్పోర్ట్లో ఉండే అతను. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేయించినట్టు కుట్ర అని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈవెన్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం చేశారు. కోడికత్తి కేసు కూడా ఇప్పుడు వాళ్ళ కుట్ర అని చెప్పేసి వేసేసారు. తీరా సీన్ కట్ చేస్తే ఏంటి, ఇప్పుడు బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టుకి వెళ్ళాలి. ఎవరు బాధితుడు కోడికత్తి కేసులో? జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు, అంతే కదా. అత్యాయత్నం నా మీద చేశారని చెప్పి ఆయన అప్పుడు కేసు నమోదు చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాయత్నం చేశారని. ఇప్పుడు సీన్ అనే అతను ఒక ఎస్సీ క్యాండిడేట్, సీన్ అనే అతన్ని నిందితుడిగా చేర్చారు. సో అతను జైల్లో మగ్గాడు. జైల్లో మగ్గి అసలు ఇప్పుడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను వచ్చి తన వర్షన్ వినిపిస్తే కదా, వినిపించలేదు. అతనేమో జైల్లో ఉన్నాడు. ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దాని ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు, సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ ఇవన్నీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు. సో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏంటి, ఆ కేసు విచారణ అయ్యేంత వరకు జైల్లో ఉండాలనేది. ఇప్పుడు ఆ జైల్లో ఉంచి లాస్ట్కి ఎట్టకేలకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేశారు. ఆయన ముఖ్యమంత్రి ఉండగానే ధర్నా చేసి, మీరు దయచేసి కోర్టుకు హాజరవ్వండి, కోర్టుకు హాజరైతే మా అబ్బాయికి బెయిల్ వస్తుంది, మా అబ్బాయి చేయనటువంటి నేరానికి చేసినట్టు జైల్లో పెట్టించారు, ఎస్సీకి దళిత వర్గం అనే కదా మీరు ఇట్లా చేస్తుందని చెప్పి వాళ్ళు వచ్చి ధర్నా చేశారు. ధర్నా చేసినా కానీ ఈయనేం కోర్టుకి వెళ్ళాల. కోర్టుకు వెళ్ళకపోతే ఎట్టకేలకు కోర్టు మరి ఏమనుకుందో ఏమో, మొత్తానికి అతని బెయిల్ మీద విడుదల చేసింది. బెయిల్ మీద విడుదల చేసిన ఆ కేసు అయితే అతని మీద ఉందిగా. మరి ఆ కేసు నిజంగా అత్యాచారం జరిగిందా, లేకపోతే అతనే చేశాడా, లేకపోతే ఇంకొకళ్ళు చేశారని తేలాలంటే ముందైతే ఇతను కోర్టుకి వెళ్ళాలి కదా. అక్కడ ఆ కోర్టుకు కూడా వెళ్తలా, ఇది ఆ ఎన్ఐఏ కోర్టుకు కూడా వెళ్తలా. సో ఈ కేసులో కూడా అటెండ్ అయితే ఆ కేసు ఏదో ఒకటి, ఇప్పుడు నిజంగా అత్యాచారం జరిగిందా లేదంటే ఎవరైనా చేశారా, సీన్ చేయలేదు అంటున్నాడు, మరి ఎవరు చేశారు, ఇవన్నీ ఆర్గ్యుమెంట్ జరగాలంటే ఈ కోర్టుకు హాజరవ్వాలి. కానీ కోర్టుకు హాజరవ్వాలి, అక్కడ హాజరవట్లే, ఇక్కడ హాజరవట్లా. సో ఇలా ఇప్పుడు సిబిఐ కోర్టులో అయితే కొంచెం మూమెంట్ వచ్చింది. అంత గతంలో ఏం జరిగేది, ఈ కేసులకు సంబంధించినటువంటి మొత్తం తీర్పు ఇచ్చే సమయానికి జడ్జెస్ బదిలీ అయ్యేవాళ్ళు, లేదు తీర్పు ఇచ్చే సమయానికి నాట్ బిఫోర్ కింద కొంతమంది వేసేసేవాళ్ళు. సో డిశ్చార్జ్ పిటిషన్ తోటి కొన్ని కేసులన్నీ తీసుకుంటూ వచ్చారు. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు తేలాల్సి ఉంది. ఆ తేలాలంటే ఈయన హాజరు కావాలి. సో అలాగే అక్కడ కూడా ఎన్ఐఏ కోర్టులో కూడా హాజరైతే ఆ కోడికత్తి సీన్ కూడా బయటపడతాడు ఏంటనేది. ఇప్పుడు గులకరాయి అయిపోయింది 2024లో, ఇప్పుడు ఆ కేసు కూడా ఉన్నట్టుంది. ఇప్పుడు దాంట్లో కూడా బాధితుడు ఈయనే కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి కేసులు, వీటికన్నిటికీ సమాధానం లేనిటువంటి కేసులు ఇవన్నీ. ఈ కేసులు కంటి మేరలో పరిష్కారం కనిపించట్లా. ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది. మొన్న ఈ మధ్య కేక్ కూడా కట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో భారతదేశ జ్యుడిషియరీకి ఇది ఒక పెద్ద సవాల్. దీన్ని ఎలా అధిగమిస్తుంది జ్యుడిషియరీ వ్యవస్థ అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.